మార్కు సువార్త 2:27 చదువుకుందాం. మార్కు సువార్త 2:27 అందరు రెఫరెన్స్ రాసుకోవాలమ్మా. వాయిస్ క్లారిటీగా లేదు బిడ్డ అనేది, నేను చదువుతాను. వాయిస్ క్లారిటీగా వస్తలేదు, నేను చదువుతాను. మరియు విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడేను, కానీ మనుషులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు. హల్లెలూయా. దేనికి నియమింపబడలేదంట? మనుషులు, మరలా చదువుతున్న చూడు, మార్కు సువార్త 2:27 మరియు విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడేను, కానీ మనుషులు విశ్రాంతి తీసుకునడానికి కాదు అంట. హల్లెలూయా. చాలామంది ఏమనుకుంటారు, అరే సండే ఉంది ఈరోజు మేము విశ్రాంతి తీసుకుందాంలే, ఒక్కరోజన్నా మాకు చుట్టి దొరుకుతుందంట. ఏమని? బాగా వినాలి వాక్యం. ఒక్కరోజన్నా మాకు చుట్టి దొరుకుతుంది, పర్లేదు ఈరోజు మాకు ఆఫీస్లో సెలవు ఇవ్వట్లేదు అని చెప్పేసి. స్వాతి వింటున్నామా తల్లి వాక్యము? అయితే ఇక్కడ దేవుడు ఏమంటుడు? మనుషుల కొరకు అది నియమింపబడ్డది, కానీ మనుషులు విశ్రాంతి తీసుకోవడానికి కాదంట. చాలా క్లారిటీగా అర్థమవుతుంది బిడ్డ వాక్యము. చాలామంది సండే రోజు ఇంట్లో కూర్చున్నాము, ఆ రోజు మంచిగా పని చేసుకున్నాము, సండే రోజు డుమ్మ కొట్టేద్దాము చర్చికి, ఏమవుతుంది ఒక వారం లేకపోతే అని అనుకుంటాం. అయితే మందిరంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అంట. ఒక్క దినము మీరు మందిరంలోకి వెళ్ళకుండా ఆదివారం రోజు మానేసే 1000 దినములు వెనక్కి వెళ్ళినట్టే. ఇప్పుడు అక్కడ వాక్యంలో ఏముంది? ఒక్క దినము మీరు మందిరంలో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని ఉంది. అయితే మనం ఒక్క దినం వెళ్ళకపోతే 1000 దినాలు వెనక్కి పోతారా లేదా? కదా, క్లియర్గా ఉంది అక్కడ మాట కదా. సో అందుకని మనం ఎప్పుడు కూడా ఆదివారము సన్నిధానం మిస్ చేసుకోవద్దు బిడ్డ. మీరు ఎక్కడ ఉన్నా, ఇక్కడ మీరు ఆన్లైన్లో జాయిన్ అవుతారు చక్కగా, మీరు జాయిన్ కండి, ఇక్కడ ప్రేయర్లో ఏకీభవించండి, కానీ మీ దగ్గరలో ఉన్న మందిరాల దగ్గరికి మీరు కంపల్సరీగా వెళ్ళాలి. ఎక్కడ వెళ్ళినా కూడా దైవజనుల వైపు చూడొద్దు, వాక్యం మీద చూడాలి. వాక్యం చెప్పేది అక్కడ సత్యవాక్యం ఉందా లేదా చూసుకోవాలి. అర్థమవుతుంది బిడ్డ? స్వస్థతలు, అద్భుతాలు ఇవి కాదు మనం చూసేది, వాక్యం సత్యంగా ఉందా, వాక్యం అక్కడ కరెక్ట్గా సువార్త జరుగుతుందా లేదా అని చెప్పేసి అదొక్కటి తెలుసుకొని అక్కడే మనం వెళ్ళాలి. ఓకేనా? ఎంతమందికి అర్థమవుతుంది వాక్యం? ఇది ఎందుకంటే వాక్యం కరెక్ట్గా ఫాలో అయిపోయినోడే పరలోక రాజ్యానికి చేరుతాం. మనకి ఇక్కడ స్వస్థతలు జరిగి ఇక్కడ మన బిల్డింగ్లు కట్టుకొని అన్నీ బాగుండి చివరికి పరలోక రాజ్యం మనం పోగొట్టుకుంటే లాభం ఏముంటుంది కదా? ఇంత బతుకు బతికి ఇంటెన్గా చచ్చినట్టు ఉంటుంది కదా. అలాంటి బతుకు మనకొద్దు. అర్థమైంది బిడ్డ? అలాంటి బతుకు మనకొద్దు. మనకు పరలోక రాజ్యం కావాలి. మీరు అందరూ మనం పరలోకంలో కలుసుకుంటామా లేదా? కలుసుకుంటాం. ఇక్కడ ఈ యొక్క శరీరపరంగా మనం చనిపోయినా కూడా, కానీ ఆత్మపరంగా మనం పరలోక రాజ్యంలో కలుసుకుంటాం కదా. సో దేవునికి మహిమ. అందుకని ఆదివారం రోజు సత్యవాక్యం ఎక్కడైతే మీకు చెప్తురో అక్కడ ఖచ్చితంగా మీరు వాక్యం మీద దృష్టి పెట్టాలి, వాక్యానికి లోబడాలి. దైవజనుల నోటి నుంచి వచ్చిన ప్రతి వాక్యం లోబడాలి. పరిశుద్ధాత్మ మీరు పొందుకోవాలి అని ఆ దైవజనుడు చూస్తున్నాడా లేడా? ఆ దైవజనుడు మీలో పరిశుద్ధాత్మతో నింపబడాలి, మిమ్మల్ని కూడా సేవకులుగా ప్రిపేర్ చేయాలని ఆ దైవజనుడికి ఆశ కలిగి ఉన్నదా లేదా అని చూసుకోవాలి. దైవజనుడు లేదు నేనే సేవకుడిని, ఇంకా వేరే వాళ్ళ అవసరం లేదులే, నేను ఒక్కరిని అని చెప్పేసి ఆ రకంగా ఆలోచించే సేవకుడి దగ్గరికి మీరు వెళ్ళినా కూడా జీవితాంతం కూడా సేవ చేయలేదు. అర్థమవుతుందా? జీవితాంతం తపస్సు చేసినా సేవ మాత్రం చేయలేదు. ఎందుకంటే మీరు సేవ చేయాలి అని అంటే అటువంటి సేవకుడు ప్రోత్సాహం అవసరం. అవునా? సో దేవుడి కృపను బట్టి నిన్న ఈ రవి వాళ్ళ బ్రదర్ రవి బ్రదర్ వాళ్ళ వైఫ్ అన్న చూడు, సిస్టర్ మాకు అభిషేకం ఇస్తుంది, మేము సిస్టర్ ద్వారా అభిషేకం పొందుకొని నేను నా భర్త సేవ చేస్తాము. హల్లెలూయా కదా. సో ఈ ప్రోత్సాహం ఆమెకు ముందు నుంచి ఉండుంటే ఆమె ఇప్పుడు ఆ మాట అనకపోతుంది. ఎందుకంటే ఇది ఆల్రెడీ మేము ముందు నుంచి ప్లాన్ చేసుకున్నాం కాబట్టి మాకు టెన్షన్ లేదు అని అంటుంది కదా. ఆమె ఇప్పుడు అన్నదంటే ఆ ప్రోత్సాహకరమైన మాటలు ఆ బిడ్డలో లేకుండే. అంతే నా తల్లి ఉన్నాం ఆ లైన్లో. వాక్యం సో చేయి చూపిస్తున్నామే, వాక్యం రికార్డ్ చేస్తున్నా నేను. మార్నింగ్ టైంలో జాయిన్ కాని బిడ్డలు వింటారు అని చెప్పేసి నేను రికార్డ్ చేస్తున్నా. సో మధ్యలో ఎవరు సౌండ్ అనేది డిస్టర్బెన్స్ ఉండొద్దు.
ఇంకొక వాక్యం అదే మార్కు సువార్త 3వ అధ్యాయము 31వ వచనము చదువుకుందాం. అదే మార్కు సువార్త 3వ అధ్యాయము 31వ వచనం. ఆయన సహోదరులను తల్లియు వచ్చి వెలుపల నిలిచి ఆయనను నంపిరి. యేసు ప్రభు ఏం చేస్తుండు? ఒక దేవాలయంలోకి వెళ్ళి ఆయన గ్రంథం చదువుతుండు. ఏ గ్రంథం చదువుతున్నాడు? అక్కడ దేవుడు యేసు ప్రభు ఏ గ్రంథం చదువుతున్నాడు? యెషయా గ్రంథం చదువుతున్నాడు. హల్లెలూయా. యెషయా గ్రంథం చదువుతున్నాడు. మీరు ఎప్పుడన్నా బైబుల్ ట్రైనింగ్ చేసినప్పుడు ఇది వన్ మోర్ మీకు పాయింట్ వస్తుంది. ఇది ఎగ్జామ్స్లో మీకు ఇది వస్తుంది అనమాట, మార్క్ వస్తుంది. అది ఎగ్జామ్స్లో కంపల్సరీగా ఉంటుంది. సో ఇది గ్రంథం ఏ చదువుతుండో? యెషయా గ్రంథం చదువుతున్నాడు దేవాలయంలో కూర్చొని. యెషయా గ్రంథం యేసుప్రభు చదివేటప్పటికి వాళ్ళ తల్లి వస్తుంది యేసుప్రభు దగ్గరికి, వాళ్ళ సహోదరుడు వస్తాడు. అప్పుడు తల్లియు సహోదరుడు వెలుపల ఉండి నీ కోసము వెతుకుచున్నారని ఆయనతో చెప్పాను. ఆయన వారిని కలయచు ఇదిగో నా తల్లియు నా సహోదరులు దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరియు నా తల్లియు అని చెప్పేసి చెప్తున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ. ఎవరంట? ఆయన చిత్తము జరిగించేటోళ్ళే ఆయనకు తల్లి అంట, ఆయనకు సహోదరులు అంట. బిడ్డ అర్థమవుతుందా? మనము యేసు ప్రభును తెలుసుకున్నాము, మనము రక్షింపబడ్డాము, మనం నీటి బాప్తిసము పొందుకున్నాము, అయిపోయింది ఇంకా దులిపేసుకున్నాము అనుకుంటే కానే కాదంట. ఆడ క్లియర్గా ఉంది వాక్యం. ఎవరు చెప్తున్నా? నేను చెప్తున్నా, వాక్యం చెప్తుందా? వాక్యంలో క్లియర్గా ఉంది కదా. తండ్రి చిత్తము జరిగించిన వాడే చూడు, దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడు నా సహోదరి. దేవుని చిత్తాన్ని ఆయన చిత్తం ఏంది? మనంతటా మనము బాగుపడిపోయి, మనంతటా మనం స్వస్థతలు పొందుకొని, మనంతటా మనము మంచి జాబులు చేసుకుంటూ లైఫ్లో సెటిల్ అయిపోవడము ఆయన చిత్తము కాదు కదా. కాదు, ఆయన చిత్తం అది కాదు. ఆయన చిత్తం ఏంటంటే మీరు వెలుగుతూ, బిడ్డ మీరందరూ వెలుగుతూ అనేక మందిని వెలిగించాలనేది తండ్రి చిత్తం. మనం ఒక్కలము దీపస్తంభమును మంచం కింద పెట్టొద్దు అంటుడు దేవుడు కదా. అది ఎత్తైన ప్రదేశంలో పెట్టాలి అని చెప్పేసి దేవుడు చెప్తుంది. అవునా? ఎంతమందికి అర్థమవుతుంది? అందుకే ఈ మాట కొంచెము, ఈ వాక్యం అనేది కొంచెం ఇది బ్రెయిన్లో పెట్టుకోండి బిడ్డ, దయచేసి ప్లీజ్. మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, నోటెడ్ ఉండాలి ఈ వాక్యము. మార్కు సువార్త 3:35 అనగానే తండ్రి చిత్తము జరిగించిన వాడే నాకు పాత్రుడు కదా. దేవుని చిత్తం, తండ్రి ఎవరు? దేవుడు ఎవరు? యేసు ప్రభు తండ్రి కదా. తండ్రి చిత్తము, దేవుడి చిత్తము జరిగించిన వాడే నాకు పాత్రుడు. ఇవాళ రేపు ఏమైపోయిందంటే, పెద్ద సేవకుడు మీ మాడికి పోతాము వస్తాము కానీ మేము మాత్రం సేవ చెయ్యము. కానీ ఆ బిడ్డలకి ఇవన్నీ వాక్యాలు తెలిసినాయి అనుకో, బాబోయ్ వాక్యానుసారంగా బ్రతకాలని ఆలోచన కలుగుతుంది. అవునా? వాక్యం తెలియకముందు ఎవరన్నా వాళ్ళ ఇష్టం వచ్చినట్టే ఉంటారు. ఎవరైతే వాక్యం తెలుస్తుందో వాళ్ళ జీవితాన్ని వాక్యం ద్వారా కట్టుకుంటాడు. నా జీవితం ఒక్కొక్క వాక్యం మీద నేను కట్టబడ్డది, బండ మీద కట్టబడ్డది. ఎటువంటి పరిస్థితులు వచ్చినా ఏమాత్రం కూడా జడియను, ఏమాత్రం కూడా భయం అనేది ఉండదు బిడ్డ. క్లియర్గా అర్థమవుతుందా? ఇక్కడ చూడండి, తండ్రి చిత్తము. ఇప్పుడు ఒక్క సేవకుడు జరిగిస్తాం, మనం మిగతా వాళ్ళు ఏం చేస్తారు? మనం పరలోక రాజ్యంలో వెళ్ళినప్పుడు ఏం చేసినావు నేను, ఇప్పుడు చనిపోయిన వాళ్ళ లిస్ట్ ఉంటుంది. హెబ్రీ పత్రిక 9:27 ఉంటుంది. 9:27 9:27 హెబ్రీ పత్రికలో ఉంటుంది. ఏమని ఉంటుంది అంటే, మనుషులు ఒక్కసారి మృతి పొందును, ఆ తర్వాత తీర్పు జరుగును అని ఉంటుంది. మళ్ళీ తీర్పులో పోయినప్పుడు మనం ఏం అడుగుతాడు? ఏం చేసి వచ్చినావు బిడ్డ అంటే, ప్రభువా మంచిగా తిన్నాను, హ్యాపీగా జాబ్ చేసుకున్నాను, భార్య బిడ్డలను చూసుకున్నాను, అయ్యా నా భర్తకు మంచిగా భోజనం వండి పెట్టాను, బిడ్డలకు బాగా చూసుకున్నాను, స్కూల్కి పంపించినాను, కాలేజ్ చదివించినాను, పెళ్ళిళ్ళు చేసినా పెద్దగా అయిపోయారు, ముసల్దాన్ అయిపోయినా వచ్చి చచ్చిపోయిన ముంగట నిలబడ్డా అంటే ఏమంటాడు దేవుడు? ఒకసారి ఆలోచన చేసుకోండి. ఏమంటాడు? అవునా, అయితే ఐఎమ్ సారీ బిడ్డ, నువ్వు ఎవరో నాకు తెలియదు, గో అంటాడు. వెళ్ళిపో అని అంటాడు కదా. నువ్వు వెళ్ళిపో అని అంటాడు. ఆ పరిస్థితి వస్తే ఎంత దారుణం కదా. ఇక్కడ ఇంత భక్తి చేసి దేవుణ్ణి మనము తండ్రిగా గుర్తించి అక్కడ పోయినాక, తండ్రి నువ్వెవరో నాకు తెలియదు, నువ్వు గెట్ అవుట్ అంటే పరిస్థితి ఏంది? ఒక్కసారి విషయం మీద మీరు ఆలోచన చేసిరా బిడ్డ,
చెప్పండి. చాలామంది అంటారు, అమ్మ నేను యేసుప్రభుని తెలుసుకున్నామా, నేను రక్షణ పొందుకున్నామా, నేను బాగున్నా. రాత్రి ఈమె ఎవరు అమలన రామలక్ష్మి, ఈ అమ్మాయి ఆమె ఉంది చూడు, రామలక్ష్మి చెయ్యుప్పు అమ్మ, చెయ్యుప్పు కానీ జస్ట్ ఆ రామలక్ష్మి అనే సిస్టర్ ఫోన్లో ప్రార్థన చేయించుకుంది. దేవుడు వాళ్ళు ఎప్పుడో నుంచో చర్చికి వెళ్తారు, దాదాపు 9 సంవత్సరాలు అవుతుంది. వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బందులు కలుగుతున్నాయి. ప్రార్థన చెయ్యకముందు నేను ఆమెతో మాట్లాడుతుంటే దేవుడు చెప్తున్నాడు, వాళ్ళు వాళ్ళ పనులే చేసుకుంటున్నారు, నా పనులే చేస్తలేరు. హల్లెలూయా. వాళ్ళు వాళ్ళ పనులే చేసుకుంటున్నారు, నా పని చేస్తలేరు అని. ఇది నిజమా బిడ్డ అంటే నిజమే అని అన్నది. అవునా తల్లి నేను చెప్పింది అవునా? చూసినావా? ఆమె ఏం చేస్తుందో నాకేం తెలుసు బిడ్డ, చెప్పండి ఒకసారి. ఆమె ఏం చేస్తుందో నాకేం తెలుసు కదా. కానీ దేవుడు ఆమె పరిస్థితి అది ఎందుకు వచ్చింది ప్రభు అని ఆమె మాట్లాడుతుంది. నేను ఆమె కోసం నాకు దేవుడు చెప్తున్నాడు. వాళ్ళు ఆమె పని చేసుకుంటుంది. ఇన్ని రోజులైంది వాళ్ళు రక్షింపబడి, కానీ నా సువార్త చెయ్యరు. వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటారు, వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటారు. నా మాట క్లియర్గా మాట్లాడాడు. కొన్ని రోజులు మంచిగా వస్తాయి, ఆస్తులు అంతస్తులు డబ్బులు అన్నీ వస్తాయి, దేవుడు ఇస్తాడు. ఇచ్చినాక మీరు ఏం చేస్తారో మీ యొక్క మనసు దేవుడి మీద పెట్టిరా, ఆయన పనుల మీద పెట్టిరా లేదో కూడా చూస్తాడు ఆయన. అర్థమవుతుంది బిడ్డ? ఇది కూడా పరీక్షిస్తాడు, అన్నీ ఇస్తాడు, డబ్బు ఇస్తాడు, పైసలు ఇస్తాడు, మీకు సమృద్ధిని ఇస్తాడు, ఇల్లులు ఇస్తాడు, మంచి పేరు ఇస్తాడు. మీరున్న స్వదేశంలో అబ్బాయి యేసుప్రభు నమ్ముకుని ఎంత బాగుంది వీళ్ళ లైఫ్ అని, ఇవన్నీ కూడా ఇస్తాడు. కానీ మీరు రిటర్న్ దేవుడికి ఏమి ఇస్తారని వెయిట్ చేస్తాడు ఆయన. అన్నీ ఇచ్చినాక శుభ్రంగా తినేసినాం, అయిపోయింది, ఇంకా చేతులు కడుకున్నాం, మాకు సంబంధం లేదు అని అంటే అప్పుడు అన్నీ తీసేసుకుంటాడు మళ్ళీ. హల్లెలూయా బిడ్డ, నేను సత్యం చెప్తున్నా బిడ్డ, నిజంగా ఇది ఇట్లనే జరుగుతుంది. అర్థమైందా? అది ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పుడున్న ధనం మీద మనము ఇది శాశ్వత కాలం ఉంటుంది అనుకుంటారు. పిచ్చితనము, భ్రమ, అదొక భ్రమనే. అందుకని వాటి మీద కాదు మన దృష్టి ఎవరి మీద పెట్టాలి? సువార్త మీద. నువ్వు వారం అంతా నువ్వు పని చేసుకో, 6 దినములు పని చేసి 7వ దినము నువ్వేం చేస్తావు? చర్చికి వెళ్ళి దేవుని స్తుతించాలి. ఒకటి, ఆ ఒక్కరోజన్నా నువ్వు కొత్త వాళ్ళకి ఎవరికన్నా పట్టుకొని కనీసం ఆదివారం ఒక్కరోజన్నా ఒక్క ఆత్మకన్నా సువార్త చెప్పండి బిడ్డ. చెప్తారా నాన్న? చెప్తారా? ఒక్క ఆత్మకన్నా ట్రై చేయండి బిడ్డ. మన కిరీటం ఏం కింద పడిపోదు. మనం బయటికి వెళ్ళి సువార్త చెప్తే మన కిరీటం ఏం కింద పడిపోదు. ఎందుకంటే ప్రభు నిమిత్తము మనం తగ్గించబడాలి. తగ్గిస్తేనే దేవుడు ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. ఏమంటున్నాయినా? ఒకప్పుడు నేను సేవకు వచ్చినప్పుడు, నేను సేవకు విశ్వాసిగా ఉన్నప్పుడే నేను మా చర్చికి కొత్త వాళ్ళని దాదాపు 10 మందిని తీసుకెళ్ళిన. పరిశుద్ధ గ్రంథం పట్టుకొని చెప్తాను. మా చర్చికి మా పాస్టరయ్య సంతోషపడుతుంది నన్ను చూసి. అమ్మ సుజాత చూడు, మొన్న వచ్చింది ఆ అమ్మాయి, ఎంతమందిని తీసుకొస్తుంది, మీరు పాతలు ఉన్నారు, మీరు వస్తారు పోతారు కానీ కొత్త వాళ్ళని ఒక్కరిని తీసుకురా చర్చికి అని అంటారు. కొత్త ఆత్మలకి సువార్త ప్రకటించాలి. మనం ఒక్కలమే దేవుని తెలుసుకునడం కాదు, ఎదుటి వాళ్ళకి చెప్పాలి. అదే మీకు ఆశీర్వాదం. రేపు పరలోక రాజ్యంలో ధనము అదే ఉంటుంది. మేము మంచిగా అయిపోయినాం కదా చాలు అని అనుకుంటే ఆ ధనము ఉండదు. మేము పెద్ద చర్చికి పోతున్నాము, మా పాస్టర్ పెద్ద పాస్టరు, మాకు ఇంకేముంది, మాకు టెన్షన్ లేదంటే పాస్టర్ కాదు, గేట్ ఓపెన్ చేసాడు ఆడ పరలోక రాజ్యంలో. అమ్మ ఎవరు ఓపెన్ చేస్తారు? దేవుడు ఓపెన్ చేస్తాడు. ఈడ మనము పాస్టర్ల భజనగా చేశాడు, దేవుడు భజన చేయాలి, దేవుడు సువార్త ప్రకటించాలి. అందరు మందలకు గుంపులుగా జనాలు అక్కడికి వెళ్ళడము రావడం, కానీ వాళ్ళు మాత్రం సేవ చేయాలని చేసి ఉండరు. చాలామంది సేవకులను వాళ్ళని అభిషేకం అనేది ఇవ్వట్లేదు. చాలామంది ఒక 30% సేవకులు ఉన్నారు, 30% సేవకులు అభిషేకం ఇస్తున్నారు. చక్కగా అభిషేకం ఇచ్చి చిన్న చర్చిలో ఉన్న వాళ్ళే 10 మందికి. నిన్న ఒక సేవకుడు కాల్ చేసాడు నాకు. ఒక సేవకుడు కాల్ చేసి, CEO ఆ బ్రదర్ పేరు, ఆయన 20 ఏళ్ళ సంది సేవకుడు అంట. ఆయన 10 మందికి ఏం చేసిండు? అభిషేకం ఇచ్చిండు. ఎంతమందికి? 10 మందికి అభిషేకం ఇచ్చిండు అని చెప్పిండు. ఆ మాట చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం వచ్చింది. ఓహో, 10 మందికి మీరు అభిషేకం ఇచ్చిండంటే నిజంగా చాలా గ్రేట్ అని. ఒక్కరికన్నా మనము అభిషేకం ఇచ్చి ఒక్కరినన్నా నిలబెట్టినాం అనుకో, వాళ్ళు ఎంతో మందిని వెలిగిస్తారు. అలాగే మీరు కూడా దేవుడి కోసం నిలబడితే మీ ద్వారా దేవుడు ఎంతో మందిని వెలిగిస్తాడు బిడ్డ. క్లియర్గా అర్థమవుతుందా? మీరు నిలబడితే మీ ద్వారా ఎంతోమందికి. మహా అంటే మనము సంపాదనము అది మనకు మిస్ అయిపోతుంది అని అంటే, నేను చెప్పే వర్షన్ ఏంటంటే, నేను సేవ చేస్తున్నా, మా ఆయన జాబ్ చేస్తున్నాడు, మీలో భార్యనన్నా సేవ చేయాలి, భర్తనన్నా సేవ చేయాలి, మిగతా వాళ్ళు సంపాదిస్తారు. ఎప్పుడైతే మీ సంఘము ఆ సంఘం మీద వచ్చిన డబ్బులతో మీకు పూట గడుస్తుంది, మీరు తినగలుగుతారు, మీ అద్దెలు కట్టుకోగలుగుతారు అన్నప్పుడు జాబ్కి రిజైన్ చేయొచ్చు. అవునా? అప్పుడు చేసుకోవచ్చు రిజైన్.
ఇప్పుడే మీరు అంతా పక్కన పెట్టేసి ఇప్పుడే సేవ చేయమని దేవుడు చెప్తలేడు బిడ్డ. ఆయన అంత అన్యాయస్తుడు కాడు. నాకు తెలియక ప్రభువా మాకున్న ఆస్తులు అన్నీ పోయినా పర్వాలేదు, మా బంగారం పోయినా పర్లేదు, నా భర్త సేవ చేయాలి ప్రభు అంటే నువ్వు గమ్మునుండు. ఏం చేస్తావు? ఆయన ఒక్కడు, ఆయన కూడా సేవ కోసం నువ్వేం చేస్తావు? ఎట్లా తింటారు, ఎట్లా బతుకుతారు మీరు? ఏం చెయ్యడు స్వామి, ఇప్పుడు సేవ చేయడని దేవుడు నన్ను గద్దించుడు. నాకు తెలియదు కదా ఆయన సేవ కోసం నాకు ఆర్థిక నష్టం ఎంత జరుగుతుందని. నాకు తెలియదు ప్రభు ఆయన కూడా రావాలి, ఆయన కూడా కలిసి నేను సేవ చేయాలి అంటే నువ్వు గమ్మునుండు. ఆయన సేవకు రాడు, నువ్వు సేవ చేయి. ఆయన తర్వాత వస్తాడు, నిదానంగా వస్తాడు, కానీ ఇప్పుడు ఫస్ట్ నువ్వు చేయని చెప్పాడు దేవుడు. అలాగే కుటుంబంలో ఎవరో ఒకరు మంచిగా బలంగా దేవుడి కోసం నిలబడండి. ఇద్దరు నిలబడండి, ఒకరు జాబ్ చేయండి, ఇంకొకరు సేవ చేయండి. ఆయన జాబ్ చేసుకుంటూ కూడా సండే రోజే కదా సువార్త, అవునా? సండే రోజు జాబ్ బంద్ చేసుకొని చర్చికి వెళ్తారు. అదే నువ్వు చర్చికి వెళ్ళే బదులు నువ్వే ఒక సేవకుడిగా నువ్వు చర్చి నడిపించుకుంటే ఎంత బాగుంటుంది కదా. అనేక మందిని వెలిగించడం. సో సువార్త భారం తీసుకోండి ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్, దయచేసి మీ అందరి. ఎందుకంటే మనం అందరము అంత్య దినాలలో ఉన్నాము. అప్పటి వరకు మీ ఎంబడి కొన్ని ఆత్మలు వేసుకొని పోవాలి బిడ్డ, అర్థమవుతుందా? కొన్ని ఆత్మలు వేసుకొని, అదే నిజమైన ఆస్తి పరలోక రాజ్యంలో. ఈరోజు మనకు కుటుంబంలో చావునకు లోనైన బిడ్డలు బ్రతుకుతున్నారు అని అంటే, గర్భఫలం లేని వాళ్ళకు గర్భఫలం ఇస్తున్నాడు అంటే మనం ఆశీర్వాదం తీసుకొని మరలా మనము పడిపోవడం కాదు బిడ్డ. ఆశీర్వాదం తీసుకొని నా యేసయ్య ఇంత గొప్ప దేవుడు పట్టుకోండి అని చెప్పేసి మనం సువార్త ప్రకటించాలి. నేను ఎదుటి వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళందరూ నన్ను చూసి ఏమంటుండే తెలుసా? కొత్త బిచ్చగాడికి పొద్దురు కదా అన్నట్టుగా దీనికి ఎవ్వరు కనిపించినా సువార్త చేస్తూనే ఉంటుందని నన్ను చూసి నవ్వుకుంటుండే జనాలు. హల్లెలూయా! ఏం చేస్తుండే? నవ్వుకుంటుండే. అలాంటి వాళ్ళ ముంగట దేవుడు నన్ను గణపరిచిండా లేడా బిడ్డ? చెప్పండి. నన్ను అన్నోళ్ళందరూ ఆడనే ఉన్నారు బిడ్డ. అన్నోళ్ళందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మన కిందికే ఇట్లా మన కాళ్ళకాడికించి ఒక రాయి తీసి ఎదుటోళ్ళు కొడితే ఆ రాయి వాళ్ళ మీద పడి 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 ఏమవుతుందంటే వాళ్ళే ఎదుగుతారు. హల్లెలూయా! ఎందుకంటే వాళ్ళు వేసిన రాయి మీద వాళ్ళు నిలబడతా ఉంటారు. ఇంకొక రాయి వేసిరు అనుకో, ఇంకొక రాయి మీద అట్లా స్టెప్ బై స్టెప్ ఈడు రాళ్ళు వేసినోడు ఏమైపోతాడు? తవ్వి మొత్తం లోపలికి అయిపోతాడు. హల్లెలూయా! కానీ ఎవరి మీద అయితే రాళ్ళు పడతారో వాళ్ళు ఏమైపోతారంటే ఆ రాళ్ళ మీద స్టెప్ బై స్టెప్ నిలబెడతాడు దేవుడు, వాళ్ళని ఎదిగిస్తాడు దేవుడు. హల్లెలూయా! దేవునికి మహిమ కలుగును గాక. నా సాక్ష్యం చెప్పాలా? ఇప్పుడు నైట్ ఆ బ్రదర్ కాల్ చేసిండు కదా, నిన్న మధ్యాహ్నం నాకు సువార్తకు రమ్మని చెప్పేసి కాల్ చేసిండు. ఇక్కడ వాళ్ళ ఊరు రాజమండ్రికి. సువార్త చేయండి, మీరు వచ్చి ఇక్కడ వాక్యం చెప్పండి, మీ సాక్ష్యం పంచుకోండి సిస్టర్. మీ సాక్ష్యం వింటే సగమే విన్నాను, నా గుండెని కదిలించింది మీ సాక్ష్యము. ఖచ్చితంగా మీరు రండి మా సంఘానికి. దాదాపు 200-300 మంది వస్తారు మా దగ్గరికి అని చెప్పేసి అన్నాడు. వాళ్ళ ముంగట మిమ్మల్ని కూర్చోబెడతా, మీరే ప్రసంగం చేయాలని చెప్పేసి అన్నాడు. సరే బ్రదర్ అని చెప్పేసి అన్నా. సరే బ్రదర్ అని పెట్టేసినాక ఆయన ఈవినింగ్ కాల్ చేసి బిడ్డ, దాదాపు 7:30-8 అవుతుంది అనుకుంటా. ఆ టైంలో ఆయన కాల్ చేసి నాకు ఏమన్నాడు అంటే, నేను ఒక పాట రాస్తా, మీ జీవిత చరిత్ర. ఆ పాట మీరే పాడండి, నేను అది యూట్యూబ్లో అప్లోడ్ చేపిస్తా, మ్యూజిక్ డైరెక్షన్ మొత్తం నేను చేపిస్తా, గానము అదంతా నేను చేపిస్తాను, మీరు జస్ట్ పాట పాడండి అని అన్నాడు. ఆ మాట అనంగా నాకు ఎక్కలేని సంతోషం అనిపించింది. ప్రభువా థ్యాంక్ యూ ప్రభు అని. అయితే ఆల్రెడీ నా జీవితం కోసం నేను పాట రాసేసిన, దేవుడు నాకు పాట ఇచ్చిండు, ఆల్రెడీ రాసేసిన. నేను అన్న బ్రదర్ నేను ఆల్రెడీ పాట రాసిన, నాకు దేవుడు ఇచ్చిండు ఒక పాటను. ఆ పాట మీరు బయటికి తీసుకొస్తే చాలు, నా దగ్గర డబ్బులు లేవు, అది నాకు దేవుడు ఇచ్చి దాదాపు 6 నెలలు అవుతుంది, కానీ నా దగ్గర డబ్బులు లేక నేను యూట్యూబ్లో పెట్టిపియలేదు, అది మ్యూజిక్ డైరెక్షన్ చేపియలేను అన్న. అయ్యో దాన్ని మాకు ఖచ్చితంగా చేపిస్తాను. దేవునికి మహిమ రావాలి. ఏమంటున్నాయినా? దేవునికి మహిమ రావాలి. ఇప్పుడు నాకు పాట ఇచ్చినప్పుడు నేను అనుకున్నా, ప్రభువా మరి నాకు పాట ఇచ్చినావు, అది కంపోజ్ చేయడానికి డబ్బులు లేవు, ఎట్లా మళ్ళా నువ్వు ఇంకెప్పుడు ఇస్తావు డబ్బులు? పాట ఇచ్చినావు, డబ్బులు ఎప్పుడు ఇస్తావు? అది ఏపీయాలి, యూట్యూబ్లో పెట్టాలని చెప్పి నేను బాధపడతా ఉన్నా. కానీ దేవుడు ఇన్ని రోజులకి ఎప్పుడైతే యూట్యూబ్లో నా సాక్ష్యం పెట్టిరో ఇప్పుడు అందరు గుర్తుపడుతున్నారు. ఆయన ఏం చేసింది తెలుసా? అమ్మ టిక్ టాక్ సుజాతనా, ఫోన్ మాట్లాడితే ఎవరు? టిక్ టాక్ సుజాతనా అని అడుగుతుండు. నా సాక్ష్యం విన్నాడు కదా, టిక్ టాక్ సుజాతనా అని. అవును బ్రదర్ ఎవరు అని అంటే, నేనమ్మా పలానా సేవకుని అని. సో ఆయన ఏమంటుండే టిక్ టాక్ సుజాత అని అందరు ఇప్పుడు 2 రాష్ట్రాల నుంచి తెలిసిపోయింది కదా, ఇప్పుడు నేను దేవుడు పాట పాడితే ఆయనకు మహిమ వస్తుంది. అందుకు ఆయన ఏమంటుండు, సిస్టర్ నా పైసలు పెట్టి నేను అంతా చేపిస్తాను, మీరు పాట పాడండి సిస్టర్ అని చెప్పేసి ఆ డైరెక్టర్ దగ్గర ఫోన్ మాట్లాడిపించేసి మార్నింగ్ ఈరోజు వీడియో ఆయనకు చూసి నైట్ పంపించిండు డైరెక్టర్కి. వీడియో చూసి ఆయన నాకు చెప్తా అని చెప్పేసి చెప్పిండు. ఏ టైంలో రావాలో రాజమండ్రికి పోయి ఆ టైంలో వెళ్ళి పాట మొత్తం రికార్డ్ చేసి ఇప్పుడు యూట్యూబ్లో January 1 వరకు ఆ పాట రిలీజ్ కావాలని చెప్పేసి కూర్చుండు ఆయన. దేవుడికి మహిమ.
ఎంత గొప్ప సాక్ష్యం చూడు బిడ్డ. పనికి రాని నన్ను పెంట కుప్ప నుంచి లేవనెత్తుకోండి దేవుడు ఎంత గొప్పగా నిలబెట్టుకుని చూడు. నేను పాట రాయడం ఏంది, అక్షరం ఒక్క రాదు నాకు, అక్షరం ఒక్క రాదు. ఈ తెలుగు బైబుల్ చదువుతుంటే తొత్తుతూ పోతుంది నాకు. ఏం చక్క ఒత్తులు దీర్ఘాలు ఏం రావు. 6వ తరగతి చదివిన, ఎంత 6వ తరగతి చదువుకున్నా, ఏం రావు. సో చదువుకున్న వాళ్ళు లాజిక్లు వెతుకుతారు, చదువు లేని వాళ్ళు గుడ్డిగా నమ్ముతారు. సో నాకున్న ఆ చదువు లేని జ్ఞానమే నాకు ప్లస్ పాయింట్ అయింది, మైనస్ కాకుండా ప్లస్ అయ్యింది. ఎందుకంటే ఎవరు ఏ దైవజనుడు ఏది చెప్తే నాకు నమ్మేస్తుంటుంది. దేవుడు ఇస్తాడు అంటే ఇచ్చేస్తాడు నేను నమ్ముతున్నా అంతే. అదే చదువుకున్నాం అనుకో, చదువుకున్న వాళ్ళు ఏం ఆలోచిస్తారు, భక్తి లేని వాళ్ళు, భక్తి ఉన్న వాళ్ళు చదువుకున్నా దేవుడి మీద విశ్వాసం పెడతారులే. కానీ భక్తి లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఇది జరుగుతుందా, ఇది నిజమా అని చెప్పేసి అవ్వ అడిగినట్టే అడుగుతుంది, ఇది నిజమా అని చెప్పేసి కదా. సో మనలో భక్తి ఉందనుకో అటువంటి డైలాగులు మనకు రానే రావు. ఎంతమందికి అర్థమవుతుంది బిడ్డ? గొప్ప సాక్ష్యమా కాదా నాది కదా, గొప్ప సాక్ష్యమా కదా. ఆయనని డబ్బులు ఇస్తాను నేను అనుకున్నా, ఒకవేళ వీడియో పెట్టకముందు నేను ఒకవేళ పాట పాడడానికి డబ్బులున్నా వీడియో యూట్యూబ్లో పెట్టినా అది ఎవ్వరు చూడరు. ఎవరు చూస్తారు? నన్ను ఎవరు గుర్తుపడతారు? ఎవరు గుర్తుపడతారు? పాట పెట్టి కూడా వేస్ట్ అయిపోతుండే, పైసలు వేస్ట్ అయిపోతుండే. అందుకే దేవుడు ఏమంటుండంటే మొదటి పేతురు 5వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది, తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చిస్తా బిడ్డ, అప్పటి వరకు కొంచెం సైలెంట్గా ఉండండి బిడ్డ అంటాడు. అప్పుడే నాకు డబ్బులు ఇచ్చినంటే ఈ పాట బయటికి వస్తుండే కానీ ఎవరు చూడకపోతుండే, పాట మొత్తం వ్యర్థమైపోతుంది. చక్కటి పాట ఎవరు చూడకపోతుండే. కానీ దేవుడు కృపను బట్టి ఇప్పుడు అందరు చూసేలాగా ఆయన డైరెక్టర్కి ఫోన్ చేసి ఏమండి యూట్యూబ్లో టిక్టాక్ వీడియో సుజాత అని సహోదరి సాక్ష్యం వస్తుంది కదా, వైరల్ అయిపోయింది కదా ఆ వీడియో అంటే అవునవును అంటుడు ఆ డైరెక్టర్. నా కాన్ఫిడెంట్ తీసుకొని నా బ్రదర్ మాట్లాడిండు అవునవును అని అంటే ఆయన కూడా గుర్తుపట్టేసిండు. సో ఇప్పుడు వీడియో పెడితే అక్కడ మన ఫోటో చూసి ఖచ్చితంగా వాళ్ళందరూ క్లిక్ చేసి ఆ పాట వింటారు, అవునా? అప్పుడు దేవునికి మహిమ వస్తుంది. అందుకు ఆయన డబ్బులు పెట్టుకొని సేవకుడు పాట మొత్తం పాడిపియడానికి ముందుకు వచ్చిండు. ఎవరి మనసు పూర్ణ హృదయంతో ఆయన ఆనుకున్నాడో వాని పూర్ణ శాంతి గలవారిగా చేస్తాను అన్నాడు. అందుకే మనం ఆనుకునాల్సింది దేవుడి మీదనే ఆనుకోవాలి. ఓకేనా? దేవుడి సాక్ష్యం దీవించిన గాక. దేవుడి వాక్యం